ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. నేటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇది ఏ సందర్భంలో మాట్లాడినటువంటి మాట అంటే, గత 3-4 రోజులుగా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC LOP ఇచ్చిన దరిమిలా మాకు LOP అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి NMC ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. విన్నారా? ఇది పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి NMC ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోందట ఆయనకి. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇది నా సొంత కవిత్వం కాదండి. తెలుగుదేశం పార్టీ యొక్క రాజగురువు రామోజీరావు గారి పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇది. ఆయన విస్మయం కలిగిస్తుందట NMC ఆమోదం తెలిపి. సో నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఉండరని నేను అభిప్రాయపడతాను. ఉంటారా ఎక్కడైనా? బహుశా బ్రిటిష్ కాలంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సంస్థానాలు ఇవన్నీ ఉన్న సమయంలో కూడా ఇంత చెత్త స్టేట్మెంటు ఏ మంత్రి కూడా ఇచ్చుండి ఉండడని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ప్రభుత్వ రంగంలో మనకి అదనంగా మెడికల్ సీట్లు వస్తుంటే ఏదైనా ప్రభుత్వం వద్దంటదా? దేశంలో ఏ రాష్ట్రమైనా అలాంటి స్టేట్ గవర్నమెంట్ ఉన్నదా? మాకు వద్దు, మాకు మెడికల్ సీట్లు వద్దు మాకు అన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా ఉన్నదా ఈ దేశంలో? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది రూలింగ్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, ప్రభుత్వాల బాధ్యత ఏంటి? కొత్తగా మెడికల్ కాలేజీలు స్థాపించాలా? మెడికల్ సీట్లు పెంచాలా? ఎక్కువ మంది డాక్టర్లని నాణ్యమైనటువంటి మెడికల్ విద్య అందేట్టుగా ప్రోత్సహించాలి. ఇది కదా. కానీ దేశంలో ఎక్కడైనా సరే మాకు మెడికల్ సీట్లు వద్దు, మెడికల్ సీట్లు రద్దు చేయండి అని చెప్పి రాసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటుందా? చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు మెడికల్ సీట్లు వద్దు, మీరు ఎందుకు ఇచ్చారు? మీకు ఇవ్వద్దని చెప్పినాం కదా, మేము వద్దని చెప్పినా మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతుంది అని చెప్పినటువంటి అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తూ ఉన్నాం. కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి అని, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం త్రూ ఇట్స్ NMC ఉదారంగా స్పందించి టైం ఇచ్చి LOP ఇచ్చి మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మేము మీకు సీట్లు ఇస్తాము అంటే మాకు వద్దు అన్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. నిజానికి ఇది ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ, మరీ ముఖ్యంగా మా పిల్లోడు ఏదో చదువుకొని ఎంబీబీఎస్ ఎండిఓ చదువుకొని మంచి డాక్టర్ అయి స్థిరపడి ప్రజలకు సేవ చేయగలిగేటటువంటి అవకాశం రావాలని చెప్పి కొన్ని లక్షల కోట్ల మంది పేరెంట్స్ కలలు కంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆలోచించాల. తల్లిదండ్రులారా, విద్యార్థులారా, విద్యావంతులారా, మేధావులారా, ఉద్యోగస్తులారా, మీరందరూ ఒకసారి గమనించండి. దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా మీరు మాకెందుకు మీరు మెడికల్ సీట్లు కేటాయిస్తున్నారు, మేము వద్దని చెప్తున్నాం కదా, మేము వద్దన్నా సరే మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతోంది అన్నటువంటి గొప్ప చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తూ ఉంది. నిజానికి సిగ్గుపడాలి ఇది మనం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి చేశారు, ఇది 4వసారి. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అంటే 14.5 సంవత్సరాల ఆయన టెన్యూర్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన పెట్టించుకోలేకపోయాడు. ఆయన మీరు చూపించండి, మీరు ఒక్కటి సింగిల్ మెడికల్ కాలేజ్, పలానా మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మనకి పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తయారైంది మనకి అని చెప్పడానికి తన 14.5 ఏళ్ల కాలంలో చూపించండి. నేను ఎంబీబీఎస్ 1997లో జాయిన్ అయ్యాను. అప్పుడున్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవేవి? ఇప్పుడు ఉన్నటువంటి నెసెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర మెడికల్ కాలేజు, రంగరాయ్ మెడికల్ కాలేజు, సిద్ధార్థ మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, స్విమ్స్, ఇంకోటి పద్మావతి మెడికల్ కాలేజు, కర్నూలు మెడికల్ కాలేజు,